ఇది మన స్ట్రీట్ ట్రిపుల్. సో ఇది నా కొత్త హెల్మెట్ గైస్, కేవీటీ టీటీ రెవో. అండ్ చెప్తున్నాను కదా, నెక్స్ట్ వ్లాగ్ ఒకటి వస్తుంది. పాత వీడియోలో చెప్పాను కదా, హై స్పీడ్ వెళ్ళేటప్పుడు వ్లాగ్స్ పెట్టను, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందని. సో ఒకటైతే జస్ట్ చూపిస్తాను మేము వీకెండ్ రైడ్స్ ఎలా వెళ్తాం అనేది. బట్ ఆ వ్లాగ్ పెట్టే ముందు అయితే ఏ కండిషన్స్లో వెళ్తాము, అసలు ఎందుకు అలా వెళ్ళాను అనేది కూడా ఈ వీడియోలో. ఎందుకంటే మీకే కాదు, మా పేరెంట్స్ నా ఫ్యామిలీ కూడా చూస్తారు, వాళ్ళు టెన్షన్ పడతారు కాబట్టి. సో నా ఫ్యామిలీ కూడా అష్యూరెన్స్ ఇవ్వడానికి ముందు ఈ వీడియో పెడతాను. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి ఏ కండిషన్స్లో ఆ స్పీడ్ వెళ్తాను అనేది. ఇదిగోండి, ఇది మన కొత్త ఇంటర్కామ్ C60 Pro. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. C20కి ఏదో హే బ్లూ అన్నారు కానీ అదేం వర్క్ అవ్వట్లేదు. కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. ఆడియో క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉంది, మ్యాక్స్ ఆడియోలో పెట్టినా అంత రావట్లేదు. బట్ ఎనీవే ద ఇంటర్కామ్ ఈస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ ఫైన్. ఛార్జింగ్ కూడా కొంచెం C20 అంత రావట్లేదు, మేబీ డ్యూ టు అది నార్మల్లో, ఇదేమో మ్యాక్డోకి పెట్టాను. సో దాని రివ్యూ తర్వాత. సో ఈ రివ్యూ అయితే మెయిన్ అసలు నా స్ట్రీట్ ట్రిప్ మీద మాడిఫికేషన్ గురించి ఇప్పుడు వరకు నేను ఎప్పుడు కరెక్ట్గా చెప్పలేదు. సో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేపాటికి ఈ వింగ్లెట్స్ లాగా ఉన్నాయి చూడండి. ఇది వింగ్లెట్స్ కాదు, యాక్చువల్గా అయితే ఫ్రేమ్ స్లైడర్స్. టీరెక్స్ ఇండియాలో చాలా రేర్. సో కైండ్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ USA. నెక్స్ట్ వచ్చేపాటికి కూడా ఈ రేడియేటర్ గార్డ్ 765 అనేది, ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్రమ్ USA. నెక్స్ట్ ఇదిగోండి ఫోర్క్ స్లైడర్స్ SW మోటెక్ నుంచి. నెక్స్ట్ వచ్చేపాటికి ఈ టైప్ వద్దాం. ఈ టైప్ సన్ పడుతుంది, సో వీడియోకి మంచి క్లారిటీ వస్తుంది. ఈ కౌల్ చూసారా, కార్బన్ ఫైబర్ కౌల్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇది క్యాజువల్లే, వెనక స్వింగ్ ఆర్మ్. ఇంకేం మోడిఫికేషన్ చేయొచ్చు, ఐ థింక్ అంతా ఫ్రంటే. లైక్ ఇదిగోండి ట్రైమ్ స్పోర్ట్ బార్ అండ్ మిర్రర్స్ అండ్ ASV లెవర్. అంతే, చీప్ ఏం కాదు కదా ఆల్మోస్ట్. నాకు తెలిసి అసలు మెయిన్ చెప్పడం మర్చిపోయాను, క్యాలిపోలో రెడ్ బ్లింక్ వస్తుంది చూసారా. ఇది నా OEM బ్రేక్ ప్యాడ్స్ కాదు, 10,000 కిలోమీటర్స్ దాటింది బైక్. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే రీప్లేస్ చేస్తాను. దీస్ ఆర్ బ్రెంబో SA బ్రేక్ ప్యాడ్స్, లాస్ట్ వీడియో మాట్లాడింది. జస్ట్ మిస్ గైస్, ఇది వైట్ కలర్లో ఉంటే LA బ్రేక్ ప్యాడ్స్ అనమాట. అవి నా రైడింగ్ స్టైల్కి. నెక్స్ట్ వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థమైపోద్ది LAకి ఎందుకు వెళ్ళలేదు. ఛాన్స్ ఉంది, బట్ ఐ హ్యావెంట్ గాన్ విత్ LA. SAనే కొన్నాను, ఐఎమ్ గ్లాడ్ ఐ వెంట్ విత్ SA. నెక్స్ట్ వచ్చేపాటికి హార్న్, ఇది 500 రూపీస్ సంథింగ్ గైస్, అండ్ సూపర్ పని చేస్తుంది లిటరల్లీ. డెనాలి చేసినా కూడా పోయింది నాకు. 3000 ఎంతో డెనాలి హార్న్, అది పోయింది. కానీ 500 రూపీస్ పెట్టుకుంటే ఇది మట్టుకి అమేజింగ్ వర్క్ అవుతుంది. సో బ్లైండ్ నమ్మకం పెట్టుకోమాక నా డబ్బులు పెడితేనే క్వాలిటీ వస్తుందని. నెక్స్ట్ వచ్చేపాటికి ట్రైంప్ OEMఏ, ఇదిగోండి ఈ ఇంజిన్ కేస్ కవర్స్ ఒకటి. ఈ టైప్ వెళ్ళి చూపిస్తాను, ఈ టైప్ సూపర్ ఉంటుంది లుక్. సో ఇవన్నమాట మోడిఫికేషన్స్. ట్రయంప్ ఇంజిన్ కేస్ కవర్స్, ఫ్రేమ్ స్లైడర్స్, అండ్ యాక్చువల్గా అయితే లెవర్ గార్డ్స్ అనుకున్నాను, బట్ బార్ అండ్ మిర్రర్స్ నాకు ఎక్కువ నచ్చినాయి. సో TFT అయితే యాజ్ యూజువల్ వారంటీలో రీప్లేస్ అయిపోయింది. ఆన్ బోర్డ్ ఎక్కినాక కవర్ తీసి చూపిస్తాను. బ్రైట్నెస్ అయితే నాట్ దట్ ఇంప్రెసివ్. సో ఈ వీడియో ఎందుకు చేస్తానంటే స్ట్రీట్ ట్రిపుల్ విల్ సూన్ గో ఆన్ సేల్ గైస్. యాక్చువల్గా అయితే RX కోసం అమ్మేద్దాం అనుకున్నాను, బట్ నా RX కొన్నాలో వద్దా అని చూస్తున్నాను. అండ్ మర్చిపోయాను చూపించడం, ఇదిగోండి నా ఫ్రంట్ పవర్ 6 టైర్. అస్సలు అబ్బా, వెనక రోడ్ 6, ఇదిగోండి దీని గురించే నేను చెప్పేది. యాజ్ యూజువల్ ట్యాంక్ ఆఫ్ ఎట్ అయ్యా, బట్ ఫీడ్బ్యాక్ లేదబ్బా. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ రైనీ సీజన్ పేరుకి, కానీ ఎండ చూడండి వాసిపోతుంది. అండ్ లొకేషన్ చూడండి, నోజ్ వీడిలో ఇంత సీనిక్ లొకేషన్ పెట్టుకుని నేను కాబట్టి. కానీ ఈ బండి కనుక మంచి ఫోటోగ్రాఫర్ చేతిలో ఉంటుంది, ఈ పాటికి వాడు మానిటైజ్ అయిపోయి పాపం ఇంకో బైక్ కూడా సంపాదించేవాడు. ల్యాక్ ఆఫ్ స్కిల్, బట్ హూ కేర్స్. నేను చెప్పాను కదా, నేను ఏదైనా బైక్ మీద బయటకు వస్తే వీడియోలు చేస్తాను తప్ప వీడియోల కోసం బైక్ కొనలేదు. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ వ్లాగర్, నాట్ ది అదర్ వే అరౌండ్. సో 1.5 year అవుతుంది. గ్రాఫిన్ కోటింగ్ కూడా బాగా ఎక్కువ వేస్తారు ట్యాంక్ ప్యానల్ మీద. సో కలర్ కరెక్షన్ చేయించి, TFT కూడా కొత్తది కాబట్టి దీని మీద ఈసారి మ్యాట్ వేపిస్తాను. ఇంతకుముందు క్లియర్ స్క్రీన్ ఉంది కానీ అస్సలు నా రిఫ్లెక్షన్ పడుతూ ఉండేది దాని మీద. సో దిస్ టైమ్ ఐ విల్ గో విత్ మ్యాట్ PPF ఆన్ ద TFT స్క్రీన్. TFT కాదనుకోండి, అది కొన్ని బైక్స్ మీద మొత్తం LCD ఇచ్చేసిన పోయేది, అసలు అనవసరం. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ R- ఇచ్చుంటే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ మ్యాన్. ఈ స్క్రీన్ నాకు ఫస్ట్లో కైండ్ ఆఫ్ ఓకే, ఎర్లీ మార్నింగ్ డ్రైవ్ చేసాను కాబట్టి, బట్
లిటరల్లీ టైం ఇప్పుడు 8:30 గైస్, 8:30 అసలు ఎట్టుందో చూడండి. సో ఇలా ఉండంగా ఇంకా ఏ టైంకి వెళ్ళినా కైండ్ ఆఫ్ కుడ్ నాట్ రైడ్ ప్రాపర్లీ. సో ఎనీవే కొత్త హెల్మెట్లోకి వెళ్ళిపోదాం. ఆ స్పీడ్ వెళ్ళటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఈ హెల్మెట్టే. ఎంజెడ్రెస్ 35,000 పెట్టుకున్నాను, కానీ ఇది అంతా 9,000 అంత పడింది అనుకోండి అంతే. ఏముందలే హెల్మెట్, బట్ ఎన్ని లెసన్స్ నేర్పించింది అబ్బా స్ట్రీట్ ట్రిప్లు. డబ్బులు పెడితేనే క్వాలిటీ కాదు, చాలా చాలా బాగా అర్థమైంది నాకు. లిటరల్లీ 35,000 ఎక్కడ, 9,000 ఎక్కడ. ఐఎమ్ బ్లడీ డ్యామ్ హ్యాపీ విత్ దిస్ దాన్ ఐ వాస్ ఎవర్ ఆన్ ది ఎంజెడ్రెస్. సో ఓకే, సో ఇక్కడతో కెమెరా ఫోన్ ఎండ్ చేసేసి లెట్స్ గో ఇన్ టు మై POE. గైస్ హార్డ్లీ బట్ జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ. ఏం ప్రిపేర్ రాలేదు, గ్లౌజ్ లేవు, ఏం లేవు, బట్ ఎంత ఫోటోజెనిక్ లొకేషన్ అసలు. ఇంటి పక్కన పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతున్నా. బట్ యాక్చువల్లీ మా డాడీ అయితే కొండ పై వరకు రోడ్ అయింది అన్నారు. సో యాక్చువల్లీ ఐ వాస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ ఏ నైస్ ఘాట్ సెక్షన్ రోడ్. అండ్ యాక్చువల్గా డాడీ ఘాట్ రోడ్ అయిపోయింది అన్నారు, కానీ మేబీ అదనుకుంటా కొండ పైకి వెళ్ళటానికి. సో కైండ్ ఆఫ్ ఏ రోడ్ ఫర్ హిమాలయన్. సో అది వచ్చినప్పుడు చూద్దాం. సో నా రూల్ బుక్ అయితే ఒకటే, కొంచెం ఇంగ్లీష్ పెడతాను మళ్ళీ అదే చెప్పాలంటే. సో అదనమాట, లీడ్ రైడర్ ఉంటారు. ఆ రోజు రాకెట్ లీడ్ రైడర్. సో అలా వెళ్తున్నాము ఇంకా కైండ్ ఆఫ్ ఓకే. సో నా రూల్ బుక్ అయితే అదే, 4 lanesలో అట్లీస్ట్ 2 lanes ఖాళీగా ఉండాలి. అప్పుడే ఓవర్టేక్స్ కానీ ఓవర్ స్పీడింగ్ కానీ చేస్తాను. సో 3 lanesలో అట్లీస్ట్ 2 lanes అయితే ఫ్రీ ఉండాలన్నమాట. నా రూల్ ఆఫ్ థంబ్ అదే. అండ్ నేను ఒక్కడిని వెళ్తున్నప్పుడు అయితే ఆ స్పీడ్ అస్సలు వెళ్ళను గైస్. లైక్ చెప్తున్నాను కదా, ఇవాళ ఫాస్ట్గా వెళ్ళే బదులు ఓ 10 kilometers తక్కువ లైఫ్ లాంగ్ తోలుకుంటాను నేను. నాకు ఎంత ఎక్కువ తిరిగి అనేది ఇంపార్టెంట్, ఇవాళ ఎంత స్పీడ్ వెళ్ళాను అనే దానికంటే. సో అదనమాట, దట్ ఈస్ మై బేసిక్ రూల్ ఆఫ్ బుక్. లీడ్ రైడర్ ఎందుకంటే లైక్ కైండ్ ఆఫ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్. అదేమి ఐ డోంట్ లైక్ గోయింగ్ ఆఫ్ అలోన్. లైక్ గ్రూప్ రేస్కి వెళ్ళినప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది, ఒక్కనే అలా వెళ్ళిపోతే. సో 1 or 2 people ఐ గివ్ ఇట్ ఫర్ లీడ్ రైడింగ్. అండ్ మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నా పేస్లో 2-3 ఉండేవాళ్ళు. బట్ ఆ వీడియోలో ఏమైందంటే కైండ్ ఆఫ్ వెంకీ బ్రో ఫ్యూయల్ స్టాప్ ఆగాల్సి వచ్చింది. అండ్ నా బైక్ కూడా ఇక ఆ రోజు ఇంకా ఎలా తోలేసానంటే, చెప్పాను కదా గ్రాడ్యుయేట్ అయిపోయింది, MBA అయిపోయింది. సో కైండ్ ఆఫ్ ఇంకా ప్రొఫెషనల్గా సెటిల్ అయినాక ఇక ఆబ్వియస్లీ చేతిలో టైం ఉండదు గైస్, నా మెయిన్ అయితే అది. సో కైండ్ ఆఫ్ ఇంకా ఆ రోజు లిటరల్లీ ఇంకా 15th కూడా అంతే. ఐ విల్ రిప్ ద బైక్, డెఫినెట్లీ ఎంజాయ్ చేసేస్తాను. హైదరాబాద్ వెళ్ళే లోపు ఎంత వీలైతే అంత అన్నీ ఎంజాయ్ చేసేస్తాను. బైక్ని కుదిరండి ఎంజాయ్ చేసి ఐ డెఫినెట్లీ సెల్ ఇట్. సెల్లింగ్ అయితే జరిగేసేదే. కైండ్ ఆఫ్ అసలు ఈ మధ్య అమ్మేద్దాం అనుకున్నా, అమ్మేసి ఐ కైండ్ ఆఫ్ ప్లాన్డ్ ఏ బైక్. బట్ స్ట్రీట్ ట్రిప్ కొత్త మోడల్ వస్తుందంట. సో షోరూమ్ వాళ్ళు కూడా ఆగమన్నారు యాక్చువల్గా అయితే దానికే. నేను RX అనుకున్నాను, కానీ కైండ్ ఆఫ్ నాట్ రీజనబుల్గా స్ట్రీట్ ట్రిప్లు ఇచ్చి మళ్ళీ ఇదే ఇంజిన్, ఇదే కైండ్ ఆఫ్ TFT క్రూజ్ కంట్రోల్ అన్నీ వస్తాయి, ఓకే యాక్సెప్టబుల్. బట్ లాస్ అయ్యేది ఎలాగ అయిపోయింది, అదేదో కొత్త మోడల్ తీసుకుంటే పోదు కదా అని. సో యా, స్ట్రీట్ ట్రిప్ లీజ్ ఫర్ సేల్ గైస్ డెఫినెట్లీ. లైక్ బైక్ ఎందుకు అమ్ముతున్నానంటే కైండ్ ఆఫ్ బైక్లో ఏం ఇష్యూస్ లేవు. లిటరల్లీ నాకేంటంటే ఎలా చెప్పాలి, కొన్నప్పుడు అనుకున్నా కైండ్ ఆఫ్ ఓలింగ్ సస్పెన్షన్ అవన్నీ పెట్టించేద్దామని. బట్ ఇప్పుడు అంత రీజనబుల్ ఆప్షన్స్ అనిపించట్లా. 35,000-40,000 ఓలింగ్స్కి అవుతుంది. ఈ ఫ్రంట్ ఏదన్నా కౌలు కానీ ఒక 2-3 యాక్సరీస్ ప్లాన్ చేశాను, మ్యాట్రియల్ స్క్రీన్ ఇవన్నీ ఒక 60,000-70,000 అయిపోతున్నాయి. ఎగ్జాస్ట్ ఒక 80,000 అవుతుంది. 80 అంటే 1 lakh. కొంచెం 2-3 కలిపి కొంటే డిస్కౌంట్స్ అన్నారు. సో మిగతా వాళ్ళు అండ్ వెంకీ బ్రో RX వస్తుంది, టైగర్ 900 తనే RX కూడా తీసుకుంటున్నాడు. సో కైండ్ ఆఫ్ RX కూడా రానిద్దాం. సో యా, ద స్ట్రీట్ ప్లీజ్ ఫర్ సేల్ గైస్. Nothing wrong with the bike, I myself wanted, when I buy the R, the situation is like there is a V-Strom sitting in a dealer floor. It's a 2020 model. So I have my eyes set on that, but the dealership has given some ridiculous pricing on it. Let us unwrap the dash. Okay, is it recording?
Yeah, it's recording. Oh, look at that. Oh, the feeling never gets old, man. Unwrapping stuff. So let me save this cover too. I don't know, just pick up things, I think. Traction off. Okay. So yeah, my new dash TFT warranty replaced. మన కొత్త టీఎఫ్టీ ఐ మీన్ కొత్త డాష్ అంతే పెద్ద టీఎఫ్టీ పేరుకే అసలు ఏముందిరా టీఎఫ్టీలో లిటరల్ నెగిటివ్ ఎల్సీడీ కూడా బ్లూ కలర్ ఇవ్వచ్చు. ఏం గొప్పగా ఇచ్చాడు నా ట్రైంప్. బట్ కైండ్ ఆఫ్ ఈసారి చెప్తున్నాను కదా మ్యాట్ పీపీఎఫ్ అసలు చూడండి, అరే నా అద్దం కూడా ఇంత క్లారిటీ కనపడదురా, ఎంత బాగా చూపిస్తుందో రిఫ్లెక్షన్. అసలు ఎవడు రవై చేసింది, అట్లీస్ట్ మ్యాట్ డిస్ప్లే గ్లాస్ అన్న మ్యాట్ ఇవ్వాల్సింది ట్రైంప్. సో అదనమాట గైస్. సో కైండ్ ఆఫ్ ఓకే. సో స్ట్రీట్ ట్రిప్లో అయితే ఈజ్ ఫర్ సేల్ అనమాట, డెఫినెట్లీ ఈజ్ ఫర్ సేల్. ఈ ఇయర్ చేసి బుకింగ్ అయితే పెట్టేస్తాను. నెక్స్ట్ స్ట్రీట్ ట్రిప్లో వస్తుంది. ఇంజిన్ కూడా అప్సైజ్ అవుతుంది. సో ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు, బట్ కైండ్ ఆఫ్ ఐ థింక్ మెయిన్ అదే చెప్పేది, ఎగ్జాస్ట్ ఈ ప్రైస్లు అన్నిటి బదులు కైండ్ ఆఫ్ అదే లాస్తో కొత్త మోడల్ కొన్నాను అనుకుంటే, నా గెస్ కరెక్ట్ అయితే ఈసారి స్ట్రీట్ ట్రిపుల్ కూడా స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ ఇస్తాడు. యా, ఫుల్ సిస్టమ్ అయితే ఎవరు ఈ మోడల్తో ఫుల్ సిస్టమ్ ఆపేసి ఉంటాడు, ఎందుకంటే 800 సిరీస్ అన్నీ స్లిప్ ఆన్ ఎగ్జాస్టే, 2 పీస్ సెటప్. సో డెఫినెట్లీ కొత్త ఇంజిన్ కూడా మోటో 2 స్పెక్ కాబట్టి డెఫినెట్లీ స్లిప్ ఆన్ ఇస్తాడు. సో మనకి ఏంటంటే ఎగ్జాస్ట్ మాడిఫికేషన్ కానీ, ఎందుకంటే ఫుల్ సిస్టమ్ వేస్తే కైండ్ ఆఫ్ అది అసలు ఇంటేక్ ఎగ్జాస్ట్ అవుట్లెట్ అసలు బోల్ ట్యూనింగ్ చేయాలి గైస్. అది ఆర్ఎస్ మోడల్కి ఉన్నాయి కానీ ఆర్ మోడల్ ట్యూన్కి ఆర్ఎస్ చేయించినా కూడా నాకు తెలిసి ఇంజిన్ ఇంటర్నల్స్ చేంజ్ అయినాయి అంటే ఆర్కి ఆర్ఎస్కి. మొన్నే ఒక మోటో 2 రేసర్తో కొంచెం చాట్ చేశాను. సో ఆ విషయం అయితే నాకు ఇప్పుడు తెలియదు. ఎంతసేపు నేను ఏంటంటే ఆర్ఎస్ ఈసీ వేసేద్దాం, ఆర్ఎస్ డాష్ వేసేద్దాం ఇలా ఉంది. బట్ ఇంజిన్లో కొన్ని కాంపోనెంట్స్ అయితే మారినాయి, అంటే కొన్ని వేరే లిటిల్ కాంపోనెంట్స్ ప్రొక్యూర్ చేయడం కష్టం, బట్ కైండ్ ఆఫ్ ఈజీ. ఓ పెద్ద భారీ రేట్లు అయితే ఏం కావు, బట్ కైండ్ ఆఫ్ దే మేక్ ద డిఫరెన్స్. అందుకే అంత కొంచెం ట్యూనింగ్ ఎక్కువ పెట్టించారు ఆర్ఎస్కి. అండ్ డెఫినెట్లీ నాకు ఆర్ఎస్ టీఎఫ్టీ కూడా నచ్చలేదు గైస్, హానెస్ట్గా చెప్పాలంటే. అసలు బేసికల్లీ చెప్పాలంటే నాకు ఫస్ట్ నచ్చింది ఆ టీఎఫ్టీ, సెకండ్ వచ్చేప్పటికి స్విచ్ గేర్స్ ఇంకా నాకు ఓపిక అయిపోయింది ట్రైంప్ స్విచ్ గేర్స్తో. లైక్ ఒక 13 lakhs బైక్ మీద వెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ లేదు నాకు, ఎస్పెషల్లీ కొన్నప్పుడు కాదు, ఇప్పుడు లిటరల్లీ గొరిల్లా చూడండి, లేదా ఇప్పుడు కేటీఎం చూడండి, చిన్న చిన్న మేడ్ ఇన్ ఇండియా బైక్స్ కూడా ఎంత ప్రీమియం ఫీల్ ఉన్నాయో. ఐ మీన్ ట్రైంప్ నా ఒక్క మోడల్ని అంటలేదు గైస్, లిటరల్లీ మీరు లైనప్ మొత్తం చూడండి, అసలు అన్నిటికీ ఈ చెత్త డిస్ప్లేని ఇచ్చాడు. లిటరల్ అసలు స్పీడ్ ట్విన్కి ఇచ్చారు. ఓపెన్గా చెప్తాను కదా, ఇది అమ్మేసి నేను స్పీడ్ ట్విన్ కొందాం అనుకున్నా, స్పీడ్ ట్విన్ 1200, దానికి కూడా ఇదే డిస్ప్లే ఇచ్చాడు ఇప్పుడు తీసుకెళ్ళి. యా, మీరు ట్రిపుల్ అనుకోవచ్చు కానీ ఒక్కసారి ఆ స్పీడ్ ట్విన్ 1200 ఏనండి, అసలు అబ్బా ఆ సౌండే కానీ, దాని టార్కే కానీ, దాని క్యారెక్టర్ వేరు. ఎందుకంటే నాకు టాప్ స్పీడ్ కాదు గైస్ ఇంపార్టెంట్, నాకు ఏంటంటే బైక్కి ఒక క్యారెక్టర్ ఉండాలి. సో ట్రిపుల్కి ఆ క్యారెక్టర్ ఉందన్నమాట, ఎందుకంటే కైండ్ ఆఫ్ ఎంత ఫ్రెండ్లీగా ఉండాలో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది ట్రిపుల్. సో కైండ్ ఆఫ్ ఐ ఎంజాయ్ దట్ ఫ్లేవర్ ఎ లాట్. సో సేల్కి పెట్టి అయితే ఈ 2 వరకు వెయిట్ చేస్తాను అనమాట. మేబీ కొత్త స్ట్రీట్ ట్రిప్లో అయితే ప్రొడక్షన్ ఎండ్ అయిపోయింది కదా, స్ట్రీట్ ట్రిపుల్ 764 ఇంజిన్ ప్రొడక్షన్ అయితే ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. అందుకే మీకు యూనిట్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి, అప్రూవర్స్ కానీ అవన్నీ టైట్ అయిపోయినాయి. ఎందుకంటే యూరో 5+ నామ్స్కి వచ్చినాక ఆగిపోయింది, నాకు తెలిసి 25తోనే ఆగిపోయింది. 202 సెన్సర్స్ ఇచ్చాడు కానీ అప్రూవర్స్ చాలా టైం పట్టినాయి. నేను కొన్న తర్వాత కొన్న వాళ్ళకి పాపం అందరికీ 25 మ్యానుఫ్యాక్చర్డ్ బైక్స్ వస్తున్నాయి. సో 26 మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ కైండ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ అప్రూవర్స్ ఐ థింక్. ఓకే, డిస్ప్లే సరిగ్గా రాకపోవచ్చు, 1 సెకండ్ ఇది రిమూవ్ చేసేద్దాం. యా, ఇప్పుడు ఎన్డీ ఫిల్టర్ ఈజ్ అవుట్. సో ఐ థింక్ నౌ ద డిస్ప్లే వుడ్ బి క్లియర్. సో నేనైతే 2 to 3 బైక్స్ అనమాట అనుకుంది, అన్నీ ట్రైంపే. ఎందుకు ట్రైంపే బ్రో అంటే ఆబ్వియస్లీ ఫర్ ది సర్వీస్ బ్రో, దేర్ అమేజింగ్ ప్రీమియం సర్వీస్. ఎస్పెషల్లీ యా, సర్వీస్ టీంలో కొంతమంది ఉన్నారు పర్సనల్, వాళ్ళు ఉన్నంత వరకు అయితే నేను ట్రైంప్ నుంచి బయటకు వెళ్ళను. సో నేను కన్సిడర్ చేసిన బైక్స్ అయితే ఫస్ట్ ఈజ్ ట్రైంప్ టైగర్ 900 ఆల్పిన్ ఎడిషన్, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, అది ఆల్రెడీ ఒకరు తీసుకున్నారు.
అది ఫస్ట్ అసలు నేను అనుకుంది అయితే లాస్ట్ ఇయర్ పెట్టాను కదా వీడియో, న్యూ ఇయర్ అప్పుడు బూజా కోసం వేద్దాం అనుకున్నా, సేమ్ ఆరెంజ్ కలర్ బూజా, బట్ కైండ్ ఆఫ్ నాట్ ఇంప్రెసివ్. అది కూడా ఆ వీడియోలో ఉంటుంది, హయాబూజా అది యానివర్సరీ ఎడిషన్. సో బూజా వద్దనుకున్నా. తర్వాత టైగర్ 900 ఆల్పిన్ ఎడిషన్ కొందాం అనుకున్నాను. దట్ ఈజ్ ఆల్సో స్టిల్ ఆన్ ద కార్డ్స్, చూస్తాను మేబీ. సో కొంచెం టైగర్ కాదు, హిమాలయన్ తీసుకున్నాను కదా, హిమాలయన్ వాడతా ఫస్ట్. ఇప్పుడు అందుకే మీరు కేటగిరీ అబ్జర్వ్ చేస్తున్నారా, ఒక పవర్ బైక్ ఉంది అక్కడ, అదిగోండి అక్కడ గొరిల్లా కనపడుతుందా, గొరిల్లా అదేదో ఒక క్రాస్ ఓవర్లో ఉంటుంది, అది క్రూజర్కి నేకిడ్ బైక్కి ఏదో క్రాస్ ఓవర్ లాగా. సో క్రూజర్ కూడా ఉంది యాక్చువల్గా, నాకు రెబల్ 500 మీద ఉంది రేడార్. సో అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు నా ప్లాన్ అయితే ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ సేల్ చేసేస్తే, సో Moto2 వర్షన్కి అయితే వెయిట్ చేద్దాం. బట్ యాజ్ యూజువల్ చెప్తున్నాను కదా, నా సూపర్ బైక్ అయితే ట్రైంపే, పర్ఫార్మెన్స్ సూపర్ బైక్ ఏదైనా కానీ ట్రైంపే. ఎందుకంటే ఎస్పెషల్ ఫర్ ది సర్వీస్, వేరే బ్రాండ్ సర్వీస్ షిట్. అసలు 310 చూసారు ఎట్ అయిపోయిందో, కైండ్ ఆఫ్ వాడాలి, అసలు ఈ మధ్య వాడలేదు. బట్ అదే నేనేమంత ఊరికే సేల్ చేసే పర్సన్ కాదు గైస్. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ రిలేషన్ ఉంది స్ట్రీట్ ట్రిపుల్తో. బైక్తో అయితే నో ఇష్యూస్, చెప్తాను కదా. హార్డ్వేర్ అయితే దీనిదే కాదు, ఇన్ఫ్యాక్ట్ 1000cc క్లాస్లో కూడా కొన్నిటికి ఇంత హార్డ్వేర్ ఉండదు, ఐఎంయూ కానీ ఆ సేఫ్టీ ఫీచర్స్ కానీ. బట్ సాఫ్ట్వేర్, ఆ రైడింగ్ మోడ్స్ చూసారు కదా, పేరుకే రైడర్ మోడ్, అసలు ఏమీ లేదు, డొల్లా. సో అందుకనమాట మెయిన్ ప్రయారిటీ అయితే నాకు కైండ్ ఆఫ్. ఇప్పుడు అదే మీరు ఆర్ఎస్లో ట్రాక్ మోడ్కి వెళ్ళండి, మీకు కాంబీ ఏబిఎస్ అని ఉంటుంది, ఫ్రంట్ నొక్కితే వెనక్కి పడిపోద్ది. అది మీకు ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మంచి కార్నర్స్కి వెళ్తాను అక్కడ తెలుస్తుంది మీకు ఎంత డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తుందో. అండ్ ఆర్ఎస్ కూడా ఇన్ఫాక్ట్ స్పోర్ట్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్లో కైండ్ ఆఫ్ బైక్ స్టాపీ వీల్ చేస్తుంది, నాదైతే చేయట్లేదు. కైండ్ ఆఫ్ ట్రాక్షన్ డిజేబుల్ చేసి, చెప్పాను కదా 7500 అంటే నువ్వు లిటరల్లీ బ్యాలెన్స్ పాయింట్లో వెళ్తావు, చాలా రిస్కీ వీల్. అది నువ్వు జస్ట్ పవర్ వీల్ స్మూత్గా ఎంజాయ్ చేయాలంటే మటుకి ట్రాక్షన్ డిజేబుల్ చేయాలి. సో అదే కొంచెం బైక్లో ఏంటంటే హార్డ్వేర్ అయితే లీక్స్ అబౌవ్, బట్ సాఫ్ట్వేర్ వైజ్ నాకు నచ్చట్లా బైక్. ఈ డిస్ప్లే ఒకటి. సో ఐ హోప్ నెక్స్ట్ మోడల్ టీఎఫ్టీ అన్న కరెక్ట్గా వస్తుంది అనుకుందాం. సో ఇప్పుడు ఆర్ఎక్స్ అయితే కొనను గైస్, 99% ఆర్ఎక్స్ కొనే బదులు దీన్నే ఉంచేసుకుంటాను. బట్ నెక్స్ట్ మోడల్ స్ట్రీట్ ట్రిపుల్ ఏదైతే వస్తుందో అది మటుకు ప్లాన్ చేస్తాను. కైండ్ ఆఫ్ ఇంజిన్ అప్సైజ్ అవుతుంది, కొత్త ఇంజిన్ వస్తుంది. సో నెక్స్ట్ అయితే మేబీ చిన్న హోప్ ఉంది, మేబీ డేటోనా వస్తుందేమో అని. సో వాట్స్ మై ప్లాన్, 26లో చెప్పినట్టు కంప్యూటర్ కొనాలన్నాను, అదిగోండి కంప్యూటర్ అక్కడే ఉంది, గొరిల్లా ఈజ్ మై కంప్యూటర్ బైక్. సో ఫస్ట్ బాక్స్ అయితే టిక్ అయిపోయింది. సెకండ్ వచ్చేప్పటికి ప్యారలల్ ట్విన్ కొనాలన్నాను. ప్యారలల్ ట్విన్కి యాక్చువల్లీ దాని పక్కనే హిమాలయన్ రావాలి, హిమాలయన్ వస్తే హిమాలయన్ కమ్యూటింగ్ ఉంచుకుంటాను, అది కొంచెం ప్రాజెక్ట్ బైక్ లాగా చేసి. సో ఆ రోజు ఓకే, నెక్స్ట్ వీడియో మళ్ళీ చెప్తాను గైస్. 2 రూల్స్, 2 లైన్స్ ఖాళీ ఉండాలి, నా ముందు ఒక లీడ్ రైడర్ ఉండాలి, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో తను ఎంత ఫాస్ట్గా వెళ్తే నేను ఎంత స్పీడ్కి వెళ్ళినా కానీ ఆ పేస్కి ట్యాగ్ అవుట్ చేసుకుంటాను అనమాట. ఐ కైండ్ ఆఫ్ లెట్ హిమ్ గో, తన్నే చూస్తాను నేను. సో తను కామ్గా వెళ్ళినంత వరకు నాకు రోడ్ క్లియరెన్స్ ఉన్నట్టే, సో అందుకే ఓవర్ స్పీడ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే ఆ థర్స్డే వీడియో పోస్ట్ చేస్తాను, కైండ్ ఆఫ్ వెరీ హై స్పీడ్ వీడియో. సో ఈ వీడియో మీకే కాదు మా ఫ్యామిలీ కూడా కొంచెం అష్యూరెన్స్ ఇవ్వడానికి, కైండ్ ఆఫ్ రోడ్డు మీద ఏమి పిచ్చోడ్లాగా వెళ్ళను, స్టాటిస్టిక్స్ ఉంటాయి అవి చూసుకొని స్పీడ్ వెళ్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మెయిన్లీ డెడికేటెడ్ టు మై డాడీ అనమాట. మేబీ ఆ స్పీడ్ చూస్తే మా మమ్మీకి కూడా, ఇన్ఫాక్ట్ నా ఫ్యామిలీకి కూడా. ఓకే, సో మై ఫస్ట్ హై స్పీడ్ వీడియో విల్ బీ నెక్స్ట్ వీక్. ఆఫ్ చేస్తాను ఆల్రెడీ.